సార్ అదేం లేదు సార్, ఒక చిన్న పొరపాటు వలన వీళ్ళ మొబైల్ ఆ అమ్మాయి తీసుకెళ్ళింది సార్. ఆ మొబైల్ వల్లనే సార్ ఈ సమస్యలన్నీ. ఆ మొబైల్ కనుక దొరికితే, మొబైల్ దొరకకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ఏమ్మా, మొబైల్ తీసుంటే నువ్వు వాళ్ళకి ఇచ్చేయచ్చు కదమ్మా. అయినా నీకు మొబైల్ కొనివ్వడానికి చాలా మంది ఉంటారు కదా. సారీ సార్, నా దగ్గర ఉన్న ఆ మొబైల్ మిస్ అయింది. ఏంటి మొబైల్ మిస్ అయిందా? మొబైల్ మాత్రం రాలేదు. ఏంటి? కామ్ డౌన్. లేదు సార్, మొబైల్ తన దగ్గరే ఉంది సార్. కాసేపటి ముందే ఫోన్ చేశాడు మొబైల్ నేను తీసుకొస్తాను అని. హలో, నేను ఫోన్ చేశానా? నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. నేను ఎవరికి ఫోన్ చేయలేదు సార్. నో సార్, వాట్ ఈస్ said is true. I have lost the phone. ఇంగ్లీష్ మిస్ చేసిన ఫోన్ ఎక్కడ మేడం? సారీ సార్, ఇక్కడ కృష్ణ ఎవరు? నేనే. మీరు మిస్ చేసుకున్న ఫోన్ ఇదేనా? ఇదెలా మీ చేతికి వచ్చింది? పక్క వాళ్ళ ప్రైవసీ షూట్ చేయడం నీకు తప్పుగా అనిపించలేదా? సార్ నేను అలాంటి పనులు ఏమీ చేయలేదు సార్. ఏయ్, ఏంటి నా స్టేషన్కి వచ్చి పంచాయతీ చేస్తున్నారు? ఏయ్, నీ ఫోన్ పట్టుకుపోయింది ఎవర్రా? ఇదిగో ఇదే. ఎన్ని? లేదు సార్, ఈవిడే సార్. ఎందుకు? వీళ్ళిద్దరూ హోటల్లో ఉన్నది నేను షూట్ చేశానని. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. అంటే వీళ్ళిద్దరూ హోటల్లో జాలీగా ఉండడాన్ని నువ్వు నీ ఫోన్ లో జాలీగా వీడియో తీసావు. దాన్ని వీళ్ళు జాలీగా పట్టుకుపోయారు. వీళ్ళు పట్టుకుపోయిన ఫోన్ ని ఈయన ఇక్కడికి వచ్చి జాలీగా ఆడిస్తున్నాడు. ఇతని చేతికి ఎలా వచ్చింది? థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్. థ్యాంక్స్ సార్. ఈ ఫోన్ వల్ల కదరా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి నా స్టేషన్ కు వచ్చి నా ముందే ఈ అమ్మాయి మీద చేసుకున్నావు? హూ ఆర్ యు? షీ ఈజ్ మై వైఫ్. సారీ, వాజ్ మై వైఫ్. ఇదే అలాంటి కేసు, మన లిమిట్ లో రాదు. ఇలాంటి వాళ్ళని గోబ పగిలిపోయేలా కొట్టాలి. చెప్పా. ఏయ్, ఏంటా చూపు? సంబంధించిన కేసులన్నీ ఇక్కడే ముగుస్తున్నాయండి. అలాగే వీళ్ళ తరువాతి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ రీతా జీవితం ఒకవేళ డైవర్స్ వరకు వెళ్ళొచ్చు, లేకపోతే మహేష్ అన్నిటినీ మర్చిపోయి తనని ఏలుకోవచ్చు. వీడికేమో ఈ రీత లేకపోతే ఇంకో గీత, జుట్టు లేకపోతే ఇంకొక బండి. కానీ ఏదేమైనా కానీ వీడి బండి వెనకాల మాత్రం ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది. ఇక మీదట ఈ కుర్రాళ్ళ జీవితం కోర్టు, జైలు అంటూ వెళ్ళి చేసిన తప్పు గ్రహించి ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. అలా గనక మీరు అనుకున్నారంటే అది చాలా పెద్ద తప్పు. వీళ్ళు దొంగతనం చేసింది మంచి విషయానికే కావచ్చు. దొంగతనంలో ఏంటండి మంచి చెడు? దొంగతనం దొంగతనమే. ఆ తర్వాత ఇన్ని సమస్యలకి కారణమైన అలాంటి ఫోన్లో కొని ఈఎంఐ కట్టడం కోసం కృష్ణ ఇప్పుడు పనికి వెళ్తున్నాడు. ఈ కేసు తర్వాత అరుణ్ తన పనిలో చాలా జాగ్రత్తగా ఏ తప్పు జరగకుండా చూసుకుంటున్నాడు. కానీ రఫీక్ అమ్మాయిలకి సాయం చేయడానికి అదే తోపుడు బండిలో ఇంకా పనిచేస్తున్నాడు. ఇప్పుడు సోమసుందరం చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అతని సర్వీస్ లో ఫినిష్ చేసినటువంటి మొదటి కేసు ఇదే. సార్ వస్తాను సార్, తీసుకురా సార్. ఏయ్ సార్, ఇకపైన బండి అద్దెకిచ్చేటప్పుడు కొంచెం చూసి అర్థమైందా? లేదంటే పోలీస్ స్టేషన్ ఎక్కి ఎక్కి బరువు తగ్గిపోతావు. మోహన్ చూడు, ఈ రోజు నుంచి డుట్టు పయనించబోయేది సల్మాన్ ఖాన్ లా ఉన్నాడే ఇతనితోనేనండి. ఎందుకంటే ఈ బండి ఒరిజినల్ ఓనర్
ఇతనే. ఈ బండోడిని ఎంతో కాలం మొయ్యక్కర్లేదు, ఎందుకంటే నన్ను మళ్ళీ ఎత్తుకుపోవడానికి ఎవడో ఒకడు వస్తాడు. వాడు వచ్చే వరకు చూస్తా. వచ్చేవాడు ఇలాంటి ఫిగర్లతో ఉండేవాడు అయితే ఇంకా అదృష్టం.